దేశంలో నిన్న భారీ భూకంపాలు 2 వచ్చాయి వరుసగా. దీంట్లో వేలాది మంది చనిపోయారు అని తెలుస్తుంది. ఇంకా శిథిలాల కిందనే అనేక మంది ఉన్నారు. ఎంతమంది అనేది గూడా ప్రభుత్వం లెక్కలు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ప్రకంపనలు గూడా వస్తున్నాయని 20 సార్లు ప్రకంపనలొచ్చాయని తెలుస్తోంది. ఇంకా వచ్చే అవకాశం ఉందని గూడా అంటున్నారు. ప్రజలంతా ఇళ్లల్లో ఉండొద్దు, మైదానాల్లోకి రండి, ఖాళీ ప్రదేశాల్లోకి రండి, ఇంట్లో మాత్రం ఉండొద్దు అని చెప్పేసి ప్రభుత్వమే అనౌన్స్ చేసినటువంటి సిట్యుయేషన్. సో, అసలు అలా ఎందుకొస్తాయి? ఒకదాని తర్వాత అలా వచ్చే అవకాశాలు ఉంటాయా నిజంగానే? అన్ని ప్రకంపనాల్లో నిజంగానే ఇబ్బందులు ఎదురవుతాయా? ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు గారు రెడీగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ చూసాం మనం వెనిజులాలో నిన్న 24వ తారీఖు వాళ్ళకేంటంటే అది నేషనల్ డే వాళ్ళకు. సో, జాతీయ దినోత్సవం. అలాంటి రోజు అందరూ కూడా ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. సో, వచ్చినటువంటి 2 భూకంపాలు చాలా తీవ్రమైన స్థాయిలో పెద్దగా వచ్చేసరికి చాలా లక్షలాది మంది చనిపోయారని అంటున్నారు. దానికి ఇంకా ఫిగర్ కూడా బయటికి రాలా అసలు. ఇప్పటికీ స్టిల్ కొన్ని వేల మంది శిథిలాల కిందనే పడిపోయి ఉన్నారని తెలుస్తుంది. తర్వాత ప్రభుత్వం ఏమని అనౌన్స్ చేసిందంటే ఇప్పుడు వచ్చినటువంటి భారీ భూకంపాల తర్వాత 20 సార్లు ప్రకంపనాలు వచ్చాయి. ఇంకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇళ్లల్లో మాత్రం ఉండొద్దు అని చెప్పేసి చెప్పింది. అలా ఎందుకు వస్తాయి సార్ ప్రకంపనాలు? ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత వెంటనే భూమి మళ్ళీ కంపిస్తూనే ఉంటుందా? ఒకవేళ కంపిస్తే ఇంత స్థాయిలో కంపిస్తుందా? అంటే మొదటిసారి జరిగినంత స్థాయిలోనే కంపిస్తుందా? అది కూడా పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుందా? నమస్కారం మేడం. సార్, ఈ భూకంపాలు రావడానికి మెయిన్ గా ఒక కారణం, ఇవి ఎక్కువగా టెక్టోనిక్ ప్లేట్ల యొక్క బౌండరీస్ దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి. దురదృష్టానికి వెనిజులా నగరం కూడా, వెనిజులా కంట్రీ కూడా ఈ 2 టెక్టో ప్లేన్స్ దగ్గరనే, వాటికి దగ్గరలోనే ఉంది. అందుకనే ఆ బోర్డర్లో ఎక్కువగా ఈ 2 ప్లేట్ల మధ్యలో ఎక్కువగా డిస్టర్బెన్స్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి భూగర్భంలో ఆ డిస్టర్బెన్స్లు ఏంటంటే ఒక ప్లేట్కి మధ్య రాపిడి కానీ, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ మీదకి కదిలే అవకాశం కానీ ఉండటం వలన ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ రాపిడికి ఉత్పన్నమైనటువంటి శక్తి మనకి ఈ ఎర్త్క్వేక్ లేకపోతే భూకంపం అనే రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ఈ డిస్టర్బెన్స్లు జనరల్ గా టెక్టోనిక్ ప్లేట్ల యొక్క బోర్డర్స్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజున వెనిజులాలో వచ్చినటువంటి భూకంపం, ఇదే టైంలో కాలిఫోర్నియాలో కూడా ఎర్త్క్వేక్ వచ్చిందంటున్నారు, జపాన్లో కూడా వచ్చిందంటున్నారు. ఆల్మోస్ట్ కాకపోతే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గానే వచ్చినాయని ఇప్పటి వరకు కూడా ఈ సైన్స్ సిస్మాలజీకి తెలిసినటువంటి సైంటిస్టులు మనకు వివరిస్తున్నారు. ఒకదానికి ఒక కనెక్షన్ లేదని. ఈ వెనిజులాలో వెనిజులా ఇప్పుడు కూడా భూకంపాలకు ప్రోన్ ఏరియా, అంటే భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఎందుకంటే టెక్టోనిక్ ప్లేట్స్ మీద ఆకుపక్కలనే ఉంటుంది కాబట్టి. ఇది పొద్దున వచ్చిన భూకంపం రెక్టర్ స్కేల్లో చాలా ప్రమాదమైనది. ఎందుకంటే 7.2 నుంచి 7.5 ఒక కొండ పగలగొట్టడానికి రాయి తీసేటప్పుడు ఇంకేదో దానిలో గ్రనైట్ పెడతారు. గ్రనైట్ ను పగలగొట్టడానికి మందు పెడతారు. ఆ మందు పెట్టినప్పుడు వచ్చే పేలుడు ఒక్కసారి రాదు. ఉన్న ఎనర్జీని బట్టి ఏమవుతుంది అంటే ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ముందు ఒక పేలుడు జరిగిన తర్వాత ఇంకా కొంత ఎనర్జీ ఉండటం మూలాన, ఇంకా ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉండటం మూలాన నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఆ పేలుడు వినపడుతుంది. అందుకే మనం 1 సెకండ్లో అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా పక్కన ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ఈ కంటిన్యూటీ అనేది మీరన్నట్లుగా అనేక సార్లు భూకంపం వస్తుంది. ఎందువల్ల అంటే అది తీక్షణత కొద్దిగా తగ్గుతూ ఉండే విధానంలో అన్నిసార్లు భూకంపం వస్తుంది. ముందు వచ్చింది 7.2 అయితే తర్వాత వచ్చింది 4.5 రెక్టర్ స్కేల్లో ఉంది. ఆ తర్వాత వచ్చినది కొన్ని గంటల తర్వాత 4.4కే ఉంది. అట్లా ఆ ఒత్తిడిని క్రమేపీ తగ్గించుకుంటూ రావటం వలన నంబర్ ఆఫ్ టైమ్స్ స్థిరత్వం వచ్చేంత వరకు కూడా ఈ భూకంపాలు అది కొన్ని గంటలు కానివ్వండి, కొన్ని రోజులు కానివ్వండి, కొన్ని వారాలు కానివ్వండి జరుగుతూనే ఉంటాయి. ఓకే సార్, అంటే లోపల భూమి ఒత్తిడికి గురయ్యి అడ్జస్ట్ చేసుకునేప్పుడు జరిగేటువంటి ప్రమాదాలా ఇవన్నీ? ఎగ్జాక్ట్లీ మేడం. లోపల వచ్చినటువంటి ప్రెషర్ లేకపోతే ఒత్తిడి అనండి, అది రిలీజ్ అవ్వటంలో వచ్చేటటువంటి
శక్తే మనం భూకంపాలుగా పిలుస్తాం. సో ఈ భూకంపాలనే రావడానికి ఏమన్నా మేజర్ రీజన్ ఉంటుందా సార్? కేవలం భూమి మీద పెరిగిపోయినటువంటి ఈ ఒత్తిడేనా? అంటే భూమి మీద భారం పెరిగిపోవటం వల్లనేనా? భూమి మీద భారానికి దానికి కంటే కూడా ఈ భూమి సర్ఫేస్ కింద క్రస్ట్ కింద హ్మ్. ఈ ప్లేట్లు ఉంటాయి. క్రస్ట్ అంటే ఉపరితలం భూమిది. హ్మ్. దాని కింద అనేక ప్లేట్లు ఉంటాయి కాబట్టి ఒకప్పుడు 7 ఉండే మేజర్, ఇప్పుడు అవి కొంచెం పెరిగినాయి సంఖ్యలో. ఈ ప్లేట్లు కదులుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ కదలడంలో ఏమవుతుందంటే కొన్నిసార్లు రాపిడి వస్తుంది వెరీ రేరుగా. అంటే ఆ ప్లేట్లు పర్టికులర్లీ కదలటం ఈ అనేది భూమి నిరంతర ప్రక్రియనా సార్? నిరంతర ప్రక్రియే, బట్ స్లోగా కదులుతూ ఉంటాయి. ఓహో! హ్మ్. ఎంత స్లో అంటే అవి కొన్ని సంవత్సరానికి కూడా ఒక 3 సెంటీమీటర్లు కాదు, అంత తక్కువ. ఓకే. ఓకే. ఒకసారి వేగంగా కదిలినప్పుడు ఇలా భూకంపం వస్తుందా మనకు? ఆ, ఒక దగ్గర ఒత్తిడి ఎక్కువై వేగంగా కొంచెం స్పీడ్గా కదిలినాయి అనుకోండి, హ్మ్. ఇలాంటి అవకాశాలు. కానీ మరి అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత మళ్ళీ ఎందుకని ఒత్తిడికి గురయ్యి కంపనాలు ఎందుకొస్తాయి మళ్ళీ మళ్ళీ? ఇప్పుడు ఒక్కసారే ప్రెషర్ విపరీతంగా పెరిగి హ్మ్. అది గ్రాడ్యువల్ గా తగ్గుతుంది కదమ్మా. ఓకే గ్రాడ్యువల్ సార్. గా ఓకే. తగ్గినప్పుడు సార్. తగ్గుతున్నప్పుడు మనకేమవుతుందంటే కొంచెం కొంచెం టైం తీసుకుని ఓహో! ఈ కంపనాల వాటి యొక్క ఫ్రీక్వెన్సీ మాత్రం తగ్గుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. ఓకే. పొద్దున 3:30 ఏమో వచ్చింది 7.2 రెక్టర్. అవును. అవును. అదే తర్వాత ఇప్పుడు 2 గంటల తర్వాత వచ్చిన భూకంపం అది 4.5 పడిపోయింది. హ్మ్. ఈసారొస్తే అంటే ఇంకా తగ్గుతదా? తగ్గుతుంది. తర్వాత ఇంకా తగ్గుతుంది. ఇంకా నెమ్మదిగా వారాలు, నెలలు కూడా ఒక్కోసారి ఈ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ రిలీజ్ అనేది ఈ భూకంపపు కంపనాలనేవి నెమ్మదిగా తగ్గుతూ వస్తూ ఉంటాయి. మళ్ళీ మామూలుగా సెటిల్ అవ్వడానికి. ఈ జియాలజీకి అంటే సంబంధించినటువంటి సైంటిస్టులు చెప్తారా సార్ ఇది? డెఫినెట్ గా వాళ్ళకి ఎందుకు తెలియదు, మన అందరికీ తెలిసిన విషయమే. అంటే వాళ్ళు మళ్ళీ వస్తాయి భూకంపాలు, జాగ్రత్తగా ఉండండి, ఇళ్లల్లో ఉండొద్దు, ఖాళీ ప్లేసెస్‌లో ఉండండి, మైదానాల్లోకి వెళ్ళండి అని చెప్పేసి ప్రజల్ని హెచ్చరించారంట. అదే అంటుంది ఎందుకంటే ఈ భూకంపం లక్షణాలే అవి. ఒక విపరీతమైన తీవ్రతతో వచ్చిన తర్వాత అది అక్కడితో ఆగకుండా ఆ వేవ్స్ ఏంటంటే బయటకు వచ్చేటువంటి కంపనాలు నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి రాపిడి ఎక్కడ తగిలింది అనుకోండి, అదే ప్రాసెస్ లో మనకి మళ్ళీ భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, టైం జరిగిన కొద్ది కూడా 7.2 రెక్టర్ నుంచి అది 4.5, 4.4, 4.2 అట్లా తగ్గుతూ వస్తుంది. సో అయితే ఇంకొక 1 వీక్ 10 డేస్ వాళ్ళు జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉందా సార్ వెనిజులా నుంచి? ఇండైరెక్ట్ గా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం హాట్ ఐరన్ రాడ్ ఉందనుకోమ్మా, ఆ! అది కూల్ సడన్ గా అయిపోదు కదా. అవును సార్. ఎర్రగా కాలిన ఇనుప మొక్కను అక్కడ పెట్టి మనం సడన్ గా చేయి పెడితే చల్లగా అయిపోంటే అవ్వదుగా? హీట్ ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, కరెక్ట్. అబ్జార్బ్ చేసుకుంటుంది అట్మాస్ఫియర్. కరెక్ట్. అట్లాగే ఇక్కడ కూడా ఈ భూకంపం ఒత్తిడి అనేది నెమ్మదిగా పడిపోతుంది. ఇది ఒక దేశం అని కాదు, ఈ దేశం, ఆ దేశం అట్లా ఏం లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా జరగచ్చు. అంతే కదా సార్? ఆ దేశాలు అనేవి మనం క్రియేట్ చేసుకున్నాయి. హ్మ్. భూమి అడుగు అనేది భూమి మొత్తానికి చెందింది కాబట్టి ఏ దేశాలు ఆ ప్రాంతాల్లో ఉన్నాయో కింద ఉంటాయి కదా ఈ టెక్టానిక్ ప్లేట్లు. హ్మ్. పైన మనం అనేక కంట్రీలు ఉండవు. ఎన్ని కంట్రీలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ భూకంపం జరిగే అవకాశం ఉంటుంది ఆ చుట్టుపక్కల. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.